చే గువేరా ఇతని గురించి తెలియని వాళ్ళుండరు. చనిపోయి 50 సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ ఇతని సిద్ధాంతాలను పాటిస్తూనే ఉంటారు. 15 సంవత్సరాల వయసులో ఇతన్ని ఒక పొలిటికల్ ర్యాలీకి వెళ్లమని కొంతమంది చెప్పినప్పుడు, ర్యాలీకి వెళ్తే పోలీసులు నన్ను కొడతారు, నేను ర్యాలీకి వెళ్లాలంటే నాకు గన్నివ్వండని చెప్పాడు. చే గువేరా క్యూబా దేశస్థుడు కాదు. అయినప్పటికీ అమెరికా నుంచి క్యూబాకి స్వాతంత్రం తేవడం కోసం చాలా కృషి చేశాడు. కేవలం క్యూబా కోసం మాత్రమే కాదు, ఎన్నో దేశాల స్వాతంత్రం కోసం పోరాడాడు. క్యూబా ఏమో ఇతన్ని హీరోగా భావిస్తుంటే అమెరికా మాత్రం టెర్రరిస్టుగా భావిస్తుంది. అసలు ఎవరు ఈ చే గువేరా? అతను చనిపోయి 50 సంవత్సరాలైనా ఎందుకని అందరూ అతన్ని గుర్తుపెట్టుకున్నారు? చే గువేరా పూర్తి పేరు ఎర్నెస్టో రఫెల్ గువేరా. ఇతను అర్జెంటీనాలో 1928 జూన్ 14న జన్మించాడు. ఇతని నాన్న పేరు ఎర్నెస్టో గువేరా లించ్, అలానే అమ్మ పేరు సెలియా డే లా సెర్నా. 5గురిలో ఇతనే పెద్దవాడు. ఇతను ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు కావడంతో డబ్బుల లోటు ఉండేది. పుట్టింది అర్జెంటీనాలో అయినా తన పూర్వీకులు ఐర్లాండ్కి చెందినవారు కావడంతో ఐర్లాండ్కి సంబంధించిన ఎన్నో కథలు తన నాయనమ్మ ద్వారా తెలుసుకున్నాడు. చే గువేరాకి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందుకని ఇతను తన ఇంట్లో ఉన్న 3000 పుస్తకాలను కూడా చదివేశాడు. తనకు చదువుతో పాటు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం కూడా చాలా ఇష్టం. తన గ్యారేజ్లో ఒక ల్యాబొరేటరీని తయారు చేసి అక్కడ కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచే చే గువేరాకి ఆస్తమా ఉండేది. అయినా కూడా చే గువేరా ఇవేమీ పట్టించుకోకుండా ఫుట్బాల్, రగ్బీ, స్విమ్మింగ్, సైక్లింగ్, షూటింగ్ ఆటల్లో మంచి పేరు సంపాదించాడు. 12 సంవత్సరాల వయసులో తన తండ్రితో పాటు కలిపి చెస్ కూడా ఆడేవాడు. ఇతనికి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. అందుకనే చిన్నప్పుడే కార్ల్ మార్క్స్, విలియం ఫాక్నర్, వ్లాదిమిర్ లెనిన్ లాంటి ఎంతోమంది నాయకుల జీవితం గురించి తెలుసుకున్నాడు. 1948లో యూనివర్సిటీ ఆఫ్ బ్యూనోస్ ఎయిర్స్లో మెడికల్ చదువుకోవడానికి అడ్మిషన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ప్రపంచాన్ని అన్వేషించాలని అనుకున్నాడు. అందులో భాగంగానే 2 సార్లు టూర్స్కి వెళ్లాడు. మొదటి టూర్లో నార్థన్ అర్జెంటీనాకు వెళ్లాడు. ఒక్కడే 100 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే చే గువేరా ఇదంతా కేవలం ఇంజన్ ఉన్న సైకిల్ ద్వారానే చేశాడు. చే గువేరా కొన్ని రోజుల పాటు మెడికల్ అసిస్టెంట్గా కూడా వర్క్ చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 8 నెలల పాటు రెండో టూర్ని మొదలుపెట్టాడు. ఇది తన జీవితంలో టర్నింగ్ పాయింట్. 1952లో తన ఫ్రెండ్ ఆల్బర్టోతో పాటు ట్రిప్ని ప్రారంభించాడు. అతను ఈ జర్నీలో ఎన్నో ఊర్లు తిరిగాడు, ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. కానీ ఊర్లో ఉన్న పేదవాళ్ళని, రైతులని చూసి ఇతను ఆగిపోయాడు. ఎంతోమంది కష్టాలను చూశాడు. క్యాపిటలిజం వలన పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారని గుర్తించి దాన్ని ఎలా అయినా అరికట్టాలని ఆ రోజే నిర్ణయించుకున్నాడు. ట్రిప్లో జరిగిన ప్రతి అనుభవాన్ని తన డైరీలో రాసుకున్నాడు. దీని గురించి ది మోటార్ సైకిల్ డైరీస్ అనే పుస్తకం కూడా పబ్లిష్ అయింది. ఇదే పేరుతో ఒక మూవీ కూడా వచ్చింది. జర్నీ తర్వాతే చే గువేరా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నాడు. డబ్బున్నవాడైనప్పటికీ పేదవాళ్ల కోసం పనిచేశాడు. అప్పటి నుంచి క్యాపిటలిజంకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టాడు. 1963లో గౌటమేలా నుంచి తన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్రెసిడెంట్ జాకోబ్ కూడా పేదరికంని నిర్మూలించడం కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. అమెరికా జాకోబ్ ప్రభుత్వాన్ని ఎలా అయినా తొలగించాలని నిర్ణయించుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నట్టుగానే జరిగింది. అమెరికా సిఏఐ సాయంతో జాకోబ్ పదవి రాజీనామా చేసే విధంగా చేసింది. గౌటెమాలా తనకి సహకరించే బటిష్ట ప్రభుత్వాన్ని స్థాపించింది. చే గువేరా సైలెంట్గా అమెరికా వేస్తున్న ప్రతి స్టెప్ని పరిశీలించాడు. అమెరికాని ఎదుర్కోవడానికి ఎన్నో రెబెలియన్ గ్రూప్స్లో జాయిన్ అయ్యాడు. కానీ ఆ టైంలో సరైన బలం లేకపోవడం వల్ల గౌటెమాలా నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ విప్లవంలో ఓడిపోయిన తర్వాత 1954లో చే గువేరా మెక్సికోకి వెళ్లాలని అనుకున్నాడు. అక్కడ ఒక డాక్టర్గా తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. అక్కడ పనిచేస్తున్న కొన్ని రోజులకే చే గువేరా రాల్ కాస్ట్రో, ఫిడెల్ కాస్ట్రోలని కలుసుకున్నాడు. వాళ్ళు కూడా క్యూబా నుంచి బటిస్టా ప్రభుత్వాన్ని తీసేయాలని ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత క్యూబా పైన ఆధిపత్యం చెలాయించడం కోసం అమెరికా క్యూబాకి ఫండింగ్ చేస్తూనే వచ్చింది. అందుకనే క్యూబా ప్రభుత్వం అమెరికాకి ఫేవర్గానే ఉండేది. క్యూబాలో పరిస్థితి దారుణంగా మారింది. ఆ టైంలో బటిస్టా ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది ఫిడెల్ కాస్ట్రో మాత్రమే. మెల్లగా అతనితో మిడిల్ క్లాస్ ప్రజలు కూడా కలిశారు. చాలా సంవత్సరాల నుంచి క్యూబాలో కమ్యూనిజం కోసం ప్రయత్నిస్తున్నాయి. 1955లో ఫిడెల్ మెక్సికోలో చే గువేరాని కలుసుకున్నాడు. బటిస్టా ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం ఇద్దరూ స్నేహితులయ్యారు. చే గువేరా సిద్ధాంతాల ద్వారా
ఫిడెల్ కాస్ట్రో ఎంత ప్రభావితుడయ్యాడంటే అతను ఏమాత్రం ఆలోచించకుండా చే గువేరాని 26 జులై మూవ్మెంట్లో చేర్చుకున్నాడు. ఈ మూవ్మెంట్ 82 మంది విప్లవకారులు కలిసి బటిస్టా ప్రభుత్వాన్ని తరిమేయాలని అనుకున్నారు. వాళ్ళని స్వయంగా ఫిడెల్, చే గువేరా కలిసి ట్రైన్ చేశారు. విప్లవంలో చే గువేరా గాయాలకి మెడిసిన్స్ తయారు చేసి ట్రైనింగ్ కూడా ఇచ్చేవాడు. ముఖ్యంగా గొరిల్లా వార్ఫేర్ పైన ఫోకస్ చేశారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కాస్ట్రో ఒక పాత గ్రాండ్మా షిప్ని ఉపయోగించి క్యూబాకి ఎంటర్ అవ్వాలని అనుకున్నాడు. కానీ ఈ విషయం ముందే బటిస్టా ప్రభుత్వానికి తెలిసింది. ప్రభుత్వం వెంటనే ఈ విప్లవాన్ని అరికట్టింది. 82 మందిలో చాలా మంది చనిపోయారు. చే గువేరాతో పాటు బతికున్న కొంతమంది వ్యక్తులు సియరా మోస్ట్రా పర్వతాలలో దాక్కున్నారు. వాళ్ల దగ్గర గన్స్ ఉంటేనే పని అవుతుందని అనుకున్నారు. జులై విప్లవంలో ఓడిపోయిన తర్వాత కూడా ఓటమి అంగీకరించకుండా ఆ పర్వతాలలో మళ్లీ ఆర్మీని మొదలుపెట్టారు. కానీ ఈసారి సైనికుల సంఖ్య 82 కంటే పెరిగింది. కాస్ట్రోకి ప్రజల సపోర్ట్ దొరికింది. చే గువేరా యుద్ధం కోసం అంతా సిద్ధం చేసుకుంటూనే గ్రానైట్స్ని తయారు చేయడం కోసం ఒక ఫ్యాక్టరీని నిర్మించాడు. అందరికీ ఫుడ్ అవైలబుల్గా ఉండడం కోసం బేకరీస్ని కూడా ఓపెన్ చేశాడు. దాంతోపాటు ఎన్నో స్కూల్స్ని కూడా స్థాపించాడు. ఒక డాక్టర్ కావడం వల్ల హెల్త్ క్లినిక్స్ కూడా ఓపెన్ చేశాడు. న్యూస్ పేపర్స్ కూడా వచ్చే విధంగా, పర్వతాల దగ్గరికి వచ్చే విధంగా చేశాడు. చే గువేరా ప్రజలకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడంటే ఆ ట్రైనింగ్ ముందు బటిస్టా సైనికులు అస్సలు నిలవలేకపోయారు. అమెరికా కూడా బటిస్టా ప్రభుత్వానికి కేవలం క్యూబా పైన ఆధిపత్యం చెలాయించడం కోసమే హెల్ప్ చేసింది. అమెరికా ఎయిర్ ఫోర్స్ని, అలానే బటిస్టా ఆర్మీ ఫోర్సెస్ని ఒకసారి ఓడించడం వల్ల చే గువేరా క్యూబాలో చాలా ఫేమస్ అయ్యాడు. అలా వీళ్ల సంఖ్య 800కు చేరింది. 1959 జనవరి 1న కాస్ట్రో బటిస్టా మిలిటరీకి సవాల్ విసిరి వాళ్లతో పోరాడి గెలిచింది. కాస్ట్రో గెలవగానే అమెరికా క్యూబా నుంచి వెనక్కి తగ్గింది. అలా కాస్ట్రో ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి చే గువేరా శత్రువులకి కునుకు లేకుండా చేశాడు. ఎవరి మీద అనుమానం వచ్చినా సరే వెంటనే చంపేసేవాడు. వాళ్ళని చంపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించేవాడు కాదు. అతనికి అనుమానం వస్తే చాలు, అది నిజమో కాదో తెలుసుకోకుండానే చంపేసేవాడు. ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే కాస్ట్రో తనని తాను ప్రైమ్ మినిస్టర్ని చేసుకున్నాడు. కాస్ట్రోకి చే గువేరా పైన చాలా నమ్మకం. అందుకే చే గువేరాని కమాండర్ని చేశాడు. కానీ క్యూబాలో ఇంకా క్యాపిటలిజం మిగిలే ఉందని చే గువేరాకు తెలుసు. అందుకని 1959 జనవరి 8న చే గువేరా హవానాకి వెళ్లిన వెంటనే క్యూబా ప్రజలకి కమాండర్గా మారాడు. కాస్ట్రో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని చంపేశాడు. కొంతమందిని జైలుకు పంపించాడు. కాస్ట్రో తర్వాత చే గువేరాకి చాలా పదవులు ఇచ్చాడు. వీటి సాయంతో చే గువేరా యాంటీ క్యాపిటలిజం ఐడియాస్ని ప్రపంచం వరకు పంపించాడు. ప్రజలు పర్ఫెక్ట్ అవ్వాలంటే కమ్యూనిజాన్ని స్వీకరించాలని చే గువేరాకి బాగా తెలుసు. అందుకనే కమ్యూనిజంని స్వీకరించని వాళ్ళని చంపేశాడు. 1960లో మొట్టమొదటిసారి క్యూబాలో కాన్సంట్రేషన్ క్యాంపస్ని నిర్వహించారు. కష్టపడితేనే ఒక మనిషి మనిషిగా మారుతాడని, వాళ్ళని మార్చడానికి కాన్సంట్రేషన్ క్యాంప్స్ నిర్వహిస్తానని చెప్పాడు. ఆఫ్రో క్యూబన్ ద్వారా చాలా కష్టమైన పనులు చేయించాడు. చే గువేరా అమెరికన్ ఇండస్ట్రీస్ని తన కిందకు తీసుకున్నాడు. వాటిని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుపడి ప్రభుత్వీకరణ చేశాడు. అలానే ఎడ్యుకేషన్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాడు. 1959కి ముందు క్యూబా లిటరసీ రేట్ 60% మాత్రమే. కానీ 1959 చివరికి అది 90% చేరుకుంది. ఫైనాన్స్ మినిస్టర్గా, బ్యాంక్ మేనేజర్గా మారినప్పుడు సమానత్వం పైన పనిచేశాడు. ఇతను ప్రభుత్వం పట్ల ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే తన సొంత భార్యకు కూడా అర్హత లేకపోతే ప్రభుత్వ పథకాలు అందనివ్వలేదు. దీని ద్వారా క్యూబా ప్రజలకి ఐకమత్యం ఇంకా సమానత్వం అంటే నేర్పించాలని అనుకున్నాడు. అలా పబ్లిక్ స్పీచ్ ఇస్తూ ఆర్టికల్స్ కూడా రాశాడు. ఆ తర్వాత చే గువేరా సోవియట్ యూనియన్తో కలిశాడు. అమెరికా పట్ల ఉన్న ద్వేషం కారణంతో రష్యా కూడా సపోర్ట్ చేసింది. ఆ టైంలోనే అమెరికా ఇంకా రష్యా మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. అమెరికాకి ఎంత కోపం వచ్చిందంటే క్యూబాలో ఉన్న అన్ని అమెరికన్ కంపెనీస్ని మూసేసింది. క్యూబా ఇలా మారిపోవడం చూసి అమెరికాకి చాలా కోపం వచ్చింది. వెంటనే పిగ్ ఇన్వేషన్ ప్లాన్ని అమలు చేసింది. అమెరికా కొన్ని ఆయుధాలను నేరుగా కొంతమంది క్యూబా ప్రజలకు ఇచ్చి వాళ్ళని కాస్ట్రో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చింది. కానీ క్యూబా ఆర్మీ బలం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు దీని నుంచి బయటపడ్డారు. క్యూబాకి దీనివల్ల ఏమీ అవ్వలేదు, కానీ చే గువేరాకి దీనివల్ల చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత రష్యా క్యూబాలో మిసైల్స్ని ఇన్స్టాల్ చేసింది. దీనికి చే గువేరా కూడా ఒప్పుకున్నాడు. ఈ మిసైల్స్ని చూసి అమెరికా దాడి చేయకుండా ఉంటుందని రష్యా భావించింది. కానీ అలా జరగలేదు. రష్యాకి అమెరికాకి మధ్య యుద్ధం మొదలైంది. పీస్ మేకింగ్ ఒప్పందం ప్రకారం
రష్యా క్యూబాలో ఉన్న మిసైల్స్ని తిరిగి తీసుకుంది. కానీ ఫిడెల్ ఇంకా చేగువేరాకి మిసైల్స్ని తీసేయడం అస్సలు నచ్చలేదు. తీసేసిన తర్వాత రష్యాకి క్యూబాకి మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఆ తర్వాత చేగువేరా కాంగోలో విప్లవం మొదలుపెట్టాడు. కానీ కాంగోలు సైనికులను చూసి చేగువేరా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే వాళ్ళకి సరైన ట్రైనింగ్ కూడా లేదు. దీనివల్ల అక్కడ నుంచి కూడా చేగువేరా వెళ్లిపోవాల్సి వచ్చింది. 1967 అక్టోబర్ 7న ఒక వ్యక్తి చేగువేరా ఆచూకీ తెలిపాడు. వెంటనే అమెరికా 1800 మందిని తీసుకుని చేగువేరాని పట్టుకుంది. తర్వాత అతన్ని ఒక స్కూల్లో ఉంచారు. ఆఖరికి అతనికి మరణశిక్ష పడుతుంది. మ్యారియో టెరన్కి చేగువేరాని చంపే పనిని అప్పగిస్తారు. కానీ తన తలలో ఒక్క బుల్లెట్ కూడా కాల్చవద్దని చెప్పారు. అతన్ని చూసి చేగువేరా, నువ్వు నన్ను చంపడానికి వచ్చావని తెలుసు పిరికివాడా, నువ్వు నన్ను మాత్రమే చంపగలవు, నా సిద్ధాంతాలను చంపలేవని చెప్పగానే టెరన్ బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. అతను చనిపోయిన తర్వాత బొలివియన్ గవర్నమెంట్ చనిపోయింది చేగువేరాని నిరూపించడం కోసం అతని చేతులను కూడా కట్ చేసుకుని ఫింగర్ ప్రింట్స్ కోసం ఉంచుకుంది. ఈ విషయాన్ని ఫిడెల్ కాస్ట్రోనే క్యూబా ప్రజలకి చెప్పాడు. అసలు ఎవరూ దీన్ని నమ్మలేదు. 1997లో అతని వస్తువులు క్యూబాకి తీసుకొచ్చారు. అర్జెంటీనాలోని రొసారియాలో అతని విగ్రహం కూడా స్థాపించారు. అలా చేగువేరా జీవితాంతం విప్లవకారుడుగానే ఉండిపోయాడు. అతను కావాలంటే క్యాస్ట్రోలాగా ఆనందంగా జీవించవచ్చు. కానీ అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో విప్లవాలు చేశాడు. ఆ ప్రాసెస్లోనే చనిపోయాడు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.